మీరు కూడా పట్టుకోండి అన్న. ఈరోజు మా మిత్రులు సుదర్శన్ అన్న ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ అనే సంస్థ ద్వారా ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి మోటివేషనల్ స్పీకర్ అండ్ ట్రైనర్గా ఆయనకు బాధ్యతలు ఈరోజు ఆయన బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క మోటివేషన్ ఇంటర్నేషనల్ చదువుకునే పిల్లలు కానీ ఇంకా విద్యార్థి దశలో ఉన్నవాళ్ళు, చదువుకునే ఉద్యోగాలు లేక ఉన్నవాళ్ళు, సమాజంలో చెడు మార్గంలో పోకుండా వాళ్ళందరికీ కూడా వాళ్ళని మోటివేట్ చేయడంలో, అంటే వారికి కూర్చోబెట్టి మాట్లాడడం కానీ, వారికి విద్యార్థులైతే వాళ్లకు క్లాసులు ఇచ్చి వాళ్ళని సన్మార్గంలో ప్రయాణించడానికి వాళ్ళు దారి చూపించిన వ్యక్తి అవుతారు. కాబట్టి వాళ్ళకి మరి చాలా మంచి బాధ్యత సుదర్శన్ అన్నపై ఆ యొక్క సంస్థ మోపడం జరిగింది. ఖచ్చితంగా మీ ద్వారా ఈ సమాజంలో ఉన్నటువంటి పిల్లలకు కానీ విద్యార్థులకు కానీ మరి ఇతరులందరికీ కూడా వాళ్ళందరూ కూడా సన్మార్గంలో నడవడానికి మీరందరూ కూడా వారికి దారి చూపాలని తెలియజేస్తూ మరొకసారి మీకు కంగ్రాచులేషన్ తెలియజేస్తాం. ఈరోజు మన కర్కల సుదర్శన్ అన్న గారికి ఉమ్మడి అంటే ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి ఒక ట్రైనింగ్లో దాదాపు 50 రోజుల పాటు ఆన్లైన్ ట్రైనింగ్, ఒక 2 రోజుల పాటు ఆఫ్లైన్ ట్రైనింగ్, దీంట్లో శిక్షణ పొంది ఉత్తమ ప్రతిభ కనబర్చి మన భువనగిరికి పేరు తీసుకురావడం మనందరికీ కూడా చాలా గర్వకారణం. మరి అన్నగారి సేవలను తప్పనిసరిగా మేము వినియోగించుకుంటాం. ముఖ్యంగా విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్ కానీ ప్రైవేట్ స్కూల్స్ కానీ అలాగే కళాశాలలు కానీ డిగ్రీ పీజీ కళాశాలల్లో కానీ అలాగే నిరుద్యోగమైనటువంటి యువకులు అలాగే ఉపాధి చేస్తున్నటువంటి వారికి కూడా ఆయన సేవలను అందించాలి. ఎందుకంటే ఈ వాక్చాతుర్యం అనేది చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా రాజకీయ నాయకులకు కూడా ఇది అవసరం. ఎందుకంటే వాక్చాతుర్యంతో అందరినీ కూడా ఆకర్షించుకోవచ్చు, ఓట్లు వేసుకునేటువంటి ప్రతిభ వస్తుంది. అదే రకంగా పిల్లల్ని కూడా మన మాటలతోటి, అంటే మనం మామూలుగా చూస్తాం ఎండమూరి వీరేంద్రనాథ్ గారు, అలాగే జేడి లక్ష్మీనారాయణ, అలాగే చాగంటి కోటేశ్వరరావు, వీళ్ళ మాటలు వింటూ ఉంటే ఇంకా వినాలనిపిస్తుంటుంది. ఇంకా గంట కాదు 2 గంటలైనా అసలు మనకు టైం తెలియదు. ఆ రకంగా అదే కోవకు చెందినటువంటి గంప నాగేశ్వరరావు గారు కూడా మరి ఆయన చాలా మంచి వక్త. ఆయన కూడా మన భువనగిరి తీసుకురావాలి. కర్కల సుదర్శన్ అన్న ఆధ్వర్యంలో కార్యక్రమం చేయాలి. దాంట్లో మేము కూడా అన్ని రకాలుగా అన్నకు సహకరిస్తాం. ముఖ్యంగా పిల్లల్ని వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ అలాగే వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్స్ కానీ వాళ్ళు ఉన్నటువంటి సృజనాత్మకతను బయట తీయడానికి వాళ్ళ యొక్క గోల్స్, ముఖ్యంగా అంటే వాళ్ళ పిల్లలకు గోల్స్ అనేది తెలియదు. మేము చదువుకునే టైంలో ఎవరు మాకు చెప్పలేదు, ఉపాధ్యాయుడు చెప్పేది, ఇటు పిల్లల తల్లిదండ్రులు చెప్పేది. కానీ ఇప్పుడున్న పిల్లలకు చాలా కాంపిటీషన్ ఉంది. మరి ఆ కాంపిటీషన్ యుగంలో వాళ్ళ గోల్స్ ఏంటిది, వాళ్ళు పెద్ద గోల్ పెట్టుకోవాలి. ఆ గోల్ను ఎట్లా రీచ్ కావాలి, దానికి టైం ఎంత కేటాయించాలి, టైం సెన్స్ కూడా ఉండాలి. అలాగే వినడం నేర్చుకోవాలి. చాలామంది ఈ మధ్య ఈ ఫోన్లకు అలెక్ట్ అయిపోయి చిన్న విషయాలకే వాళ్ళు డిప్రెషన్ లోనైతే ఉంటారు. వాళ్ళు తట్టుకోలేకపోతారు. ఇంట్లో అమ్మ తిట్టిందనో నాన్న తిట్టిందనో పోయి సూసైడ్ చేసుకున్నటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మరి అలాంటి పిల్లలందరూ కూడా మనం ఈ మోటివేషన్ క్లాస్ ద్వారా తప్పనిసరిగా వాళ్ళను చైతన్యం చేయాలి. చాలా పిల్లలు, ఎందుకంటే నేను బయట పిల్లల కోసమే పనిచేస్తూ చూస్తూ ఉన్నా, దాదాపు 60% మంది పిల్లలు అటు తల్లిదండ్రుల మాట వింటలేరు, ఉపాధ్యాయుల మాట వింటలేరు. మరి అలాంటి పరిస్థితిలో ఆ పిల్లలు మన జాతి సంపద వాళ్ళు, మరి భవిష్యత్ అంతా వాళ్ళదే. కాబట్టి ఆ పిల్లల్ని మనం సన్మార్గంలో ఉంచుకోవడానికి మరి